వరంగల్ జిల్లా నర్సంపేటలో కుమ్మరికుంట పార్కు అంశంపై యూత్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్ మాట్లాడుతూ 3.50 కోట్లతో ఆహ్లాదకరమైన కుమ్మరికుంట పార్కు నిర్మిస్తామన్న హామీ ఏమైందో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేయని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని తట్టుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నర్సంపేట అభివృద్ధి దొంతి మాధవరెడ్డి నేతృత్వంలో వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. దానికి ఉదాహరణగా మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంట చెరువు దగ్గరికి రావడం జరిగింది. 200 కోట్లతో నర్సంపేట పట్టణాన్ని మోడల్ సిటీగా రూపొందిస్తానని చెప్పి కలర్ ఫోటోలతో బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నర్సంపేట కుమ్మరికుంట పార్కును ఈ విధంగా డెవలప్ చేస్తానని చెప్పి చేయకుండా వారి అసమర్థతను చాటుకున్నారు. మీరు ఒకసారి చూడండి, చూడండి కుమ్మరికుంట పార్కు దుస్థితి. ఇలా అభివృద్ధి చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పిన వాళ్ళు చేయకుండా వాళ్ళ చాతగానితనాన్ని నిరూపించుకొని ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి నర్సంపేట నియోజకవర్గంలో జరగలేదని చెప్తున్నారు. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సుదర్శన్ రెడ్డి ఏమాత్రం నర్సంపేట పట్టణాన్ని అభివృద్ధి చేశాడో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది అనే విషయాన్ని వారికి గుర్తు చేస్తూ, ఇకనైనా మా నాయకుడు ప్రజానాయకుడు గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారిపై విమర్శలు చేయకుండా 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నర్సంపేట పట్టణానికి ఏ విధమైన అభివృద్ధి చేశావో చెప్పాలని